నమస్తే. సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనం ఒక ప్రత్యేక వ్యక్తి దగ్గరకు వచ్చాము. వారు వచ్చేసి శ్రీ మలయాళ భగవద్గీత ట్రిపుల్ డివోషనల్ అధినేత డాక్టర్ శివనరసింహ తంత్రి గారు గురువు గారి దగ్గరకు వచ్చాము. వారు వచ్చేసి 30 ఏళ్ల అనుభవంతో కేరళ తాంత్రిక విద్యలు కానీ అలాగే జాతక రీత్యా అందరూ నవగ్రహాలు చూస్తూ ఉంటారు. నవగ్రహాలు కాకుండా ఇతరితర గ్రహాలతో ఎటువంటి జాతకం చూడాలో ఆయనకి 30 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది. వారితో మాట్లాడదాం వారి మాటల్లో. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ మే 16న మనకి శని జయంతి రాబోతుంది. అంటే శనివారం అలాగే అమావాస్య రెండు కలిసి వస్తున్నాయి. చాలా విశిష్టం అని చాలా మంది చెప్తున్నారు. మీరేం చెప్తారు? అంటే మనం ఎలా చేసుకుంటే భక్తులు అందరూ ఎలా చేసుకోవాలి? ఏలాంటి శని ఉన్న వాళ్ళు గాని శని ప్రభావం ఉన్న వాళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుంది శని జయంతి రోజు? శని భగవానుడు మనలో ఉన్న కర్మను తొలగించడానికి వస్తాడు. అవును, ఆయన రావడమే ఆయన కర్మ. ఆయన ఇష్టమైన దినం రోజు కూడా శనివారం ప్లస్ అమావాస్య రెండు కలిసి వచ్చింది. సో ఎలా చేసుకుంటే బాగుంటుంది? రెమెడీస్ ఏంటి ఏవైనా? అయితే ఏదైతే మనము స్వామివారి సెట్ అనమాట, శని జయంతి అంటే స్వామివారి రావడమే మనలో కర్మను తొలగించడానికి వస్తుంటారు. మన బండి సర్వీసింగ్ ఫ్రెష్ అయిపోతుంది. అదే విధంగా అన్ని మాసాలలో ద బెస్ట్ మాసం జ్యేష్ఠ మాసం, అంటే మనలో కర్మ తొలగించే మాసం అనమాట. ఈ జ్యేష్ఠ మాసం స్టార్టింగ్ అమావాస్య రోజే స్వామివారి జయంతి వచ్చేస్తుంది. జ్యేష్ఠ అమావాస్య రోజు స్వామివారి జయంతి. ఈ రోజు అంటే ఈ అమావాస్య ఎలా వచ్చిందంటే శనివారం రావడం ప్రత్యేకంగా వచ్చింది. శనివారం రావడం చాలా విశేషం కదా. స్వామివారి జయంతి రోజు ఆయన వారం రోజు రావడం కాబట్టి ఆ రోజు శని జయంతి రోజు స్వామివారిని ఇలా మన కర్మఫలం తొలగిస్తుంటాడు. కాకపోతే పరిపూర్ణ తొలుతూ మనం హ్యాపీగా ఉంటుంది. పోతుండాలి, మన మీద చెడు పోతుండాలి, కాకపోతే మనం కూడా హ్యాపీగా ఉండాలి. మనకు బాధపడుతూ కాకుండా హ్యాపీగా ఉంటాడు. శని అనుగ్రహం, ఆ శని భగవంతుడు మనం అనుగ్రహించి ఆయన ఇచ్చినంత డబ్బు ఎవరు ఇవ్వలేదు. ఆయన ఇచ్చినంత ఆయన మనతో మనకు అన్ని హ్యాపీగా ఉన్నట్టే. కాబట్టి మన ఒక ఉన్నత స్థాయి పెడతాం. అన్ని ఏళ్ళు ఉంటాయి కదా, అన్నింటిలో పెద్దలు మధ్యలో రాజులుగా పెట్టేసినట్టు ఇదే శని వేలు. శని జయంతి రోజు ఎవరైనా కూడా వీళ్ళైతే ఆ రోజు స్వామివారి ఎట్లయినా స్వామివారికి తైలాభిషేకాలు అవన్నీ చేస్తుంటారు. ఫస్ట్ స్వామివారి చిటికెన ఎలిమే పోయాలి ఆయిల్. అంటే ఇప్పుడు నవగ్రహాలు వేసిన శని భగవానుడి అభిషేకిస్తాం కదా, ఫస్ట్ చిటికెన మీద పోసిన తర్వాత మీద పోయాలి. సరే, అది మనకు శని తైలాభిషేకం చేస్తున్నప్పుడు. తర్వాత ఆ రోజు వీలైతే ఐరన్ రింగ్ గానీ లెడ్ రింగ్ కానీ, 2 రింగ్లు ఇవన్నీ ఐరన్ రింగ్ అని పెట్టచ్చు, లెడ్ రింగ్ అని పెట్టచ్చు. స్వామివారి దగ్గర పెట్టి ఆ శనివారం రోజు స్వామివారి అనుగ్రహం కోసం అనుగ్రహించుకొని స్వామివారి అనుగ్రహం వల్ల అది మధ్యలో వెళ్ళి మనం ఆ రింగ్ పెట్టుకోవడం వల్ల ధనయోగం కలుగుతుంది ఆ రోజు చేయడం. తర్వాత స్వామివారికి ఆ రోజు ఖచ్చితంగా దాన ధర్మాలు చేయడం. అమావాస్య రోజు స్వామివారి ఆయనకి ఇష్టమైన కార్యక్రమం సేవ చేయడం. అంతే, శ్రమ పడాలి. ఆయనకి ఏంటంటే కావాల్సిన శ్రమ చేసే వాళ్ళని మర్యాదగా చూడాలి. శ్రమ మనం పడాలి. శ్రమ చేసే వాళ్ళంటే రోడ్లు వేసే వాళ్ళని, రోడ్లు వేసే వాళ్ళని, సిమెంట్ వర్క్ చేస్తారు, సిమెంట్ చేసే వాళ్ళని, ఐరన్ చేసే వాళ్ళని, వీళ్ళందరినీ కూడా శ్రమజీవులు. ఆ శ్రమజీవులందరూ కూడా ఆ రోజు పానీయాలు ఇప్పేయడం కానీ, కూల్ డ్రింక్స్, బ్లాక్ కలర్ కూల్ డ్రింక్స్ అంటే బ్లాక్ కలర్ కదా ఆయనకు సంబంధించింది. బ్లాక్ కలర్ కూల్ డ్రింక్స్ ఏమన్నా చల్లటి స్వేద తీసుకుని అమ్మ హ్యాపీ అనిపించాలి. అలా మన మీద కష్టం పోతే అబ్బా హ్యాపీ అని ఎట్లా అట్లా అనిపించాలి. ఆ రోజు మొత్తం చేయాల్సింది. ఇంకోటి ఏంటంటే బ్లైండ్ పీపుల్స్ కి గులాబ్ జామున్ ఇవ్వడం కానీ ఆ రోజు అన్ని వాళ్ళకి చీకటి ఉంటుంది, ఏముంటది కదా, ఆ రౌండ్ గా గులాబ్ జామున్ ఇప్పించడం కానీ, బ్లాక్ గులాబ్ జామున్ ఆ రోజు శని జయంతి చేయడం కార్యక్రమం చాలా బాగుంటుంది. నల్ల నువ్వులు ఆ రోజు మనము సేవించుకున్న పర్లేదు, లేవు అందరూ పంచిన పర్లేదు, చేసిన పర్లేదు, చీమల దానం చేసిన పర్లేదు, ఏదైనా చేయడం. అదే తర్వాత ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైనది స్వామివారి దగ్గర దీపారాధన, నువ్వులు ఉన్న దీపారాధన చేయాలి. అది ఎలా చేయాలి? ఒక తేంగ అంటే కొబ్బరికాయ రాహుకు సంబంధించింది. ఓకేనా? పైన గరుకుంటే లోపల మనసు వెళ్ళి తెల్లగా ఉంటుంది. అది కట్ చేసి దాని లోపల వీళ్ళైతే కొబ్బరి నూనె పోయొచ్చు, వీళ్ళైతే నువ్వులు నూనె పోయొచ్చు. ఒక క్లాత్ తీసుకొని బ్లాక్ కలర్ క్లాత్ లో అందులో నల్ల నువ్వులు వేసి దాన్ని ఒక మూటగా మార్చుకోవాలి, ఒత్తిగా మార్చాలి. అన్ని మళ్ళా అందులో పెట్టేసి దాన్ని దీపారాధన చేయాలి. వీలైతే కొబ్బరి దాంట్లో కొంచెం నల్ల నువ్వులు వేయడం, బైక్ వెళ్తే అవసరమైతే ఐరన్ ముక్క ఏదైనా వేయడం, ఇవన్నీ కూడా చాలా విశేషంగా చాలా బాగా చేస్తుంది. అది మొత్తం వీలైతే ఆ రోజు వీలైతే ఆ రోజు సముద్రం దగ్గర ఉంటే ఆ రోజు సముద్ర స్నానం చేయండి.
ఓహో, ఓకే. ఇప్పుడు దిష్టి ఉప్పుతో తీస్తారు కదా. అవునవును. సముద్రం ఉప్పే కదా, మన మీద దిష్టి దోషం అంతా వెళ్ళిపోతుంది. మన మీద మొత్తానికి పోతుంది అంటారు. మన మీద దిష్టి దోషం అంతా పోవడానికి శుభమైన రోజు అనమాట. ఆ శని భగవానుడు అనుగ్రహం ఉందంటే మన సర్వదా శుభం, ఎక్కడైనా హ్యాపీగా ఉంటుంది. ఆయన అనుగ్రహం పొందడానికి అందరూ మనం చూస్తున్నాడు. ఆయన కలర్ లోనే శివుడు, కానీ కృష్ణుడు అదే కలర్ లో, రాముడు కూడా. ఎందుకంటే ఆయన ఎక్కువ ముఖ్యంగా మనకు దేవుని దేవతలు చూపిస్తారు ఆ కలర్స్ లో. కాబట్టి స్వామివారి అనుగ్రహంతో ఉండడానికి ఇంకో రోజు భరణి నక్షత్రంతో వస్తుంది. అంటే వాళ్ళ భరణి నక్షత్రం యముడిది కాబట్టి వాళ్ళ అన్నదమ్ముడైన రోజు అనమాట అది. ఇద్దరికి కూడా ప్రత్యేకమైన డే కాబట్టి ఆ జ్యేష్ఠ మాసంలో అమావాస్య శనివారం రావడం, అది చేయడం. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైనది, ఆ రోజు మీకు వీలైతే గిట ఇట్లా మనకు తంబాకు అనేది ఉంటుంది అన్నమాట. తంబాకు జరద అంటారు కదా, ఆన్లైన్ వేసే జరద. ఇలా ఏమైనా ఉంటే ఇది మీరు ఓకే. మనకి ఇది ఏం చేస్తుందంటే, మనకు చాలా మంది అంటే తాంబూలం వేసుకునేటప్పుడు అందులో కొంచెం జరద వేసుకొని తాంబూలం వేసుకుంటారు కదా, అలాంటి జరద ఏమైనా తీసుకొని శనివారం రోజు, ఆ రోజు అమావాస్య వచ్చింది కాబట్టి ఆ రోజు మనం ఏం చేయాలంటే, ఈ ఒక చిన్న కప్పులో మనం పడుకున్న గదిలో బెడ్రూమ్ లో ఒక చిన్న కప్పులో ఈ తంబాకు వేసి మనం పక్కకి పెట్టుకొని పడుకోవాలి. బెడ్రూమ్ పక్కన తల్ల సైడ్ ఉంటుంది కదా, తల్ల సైడ్ ఏదైనా టేబుల్ మీద జనం పెట్టి పడుకోవాలి. తెల్లారి పడుకున్నాం కదా, తెల్లారి దీన్ని తీసుకెళ్ళి మరుసటి రోజు తీసుకెళ్ళాం. ఎర్లీ మార్నింగ్ ఏదైనా పారుతున్న వాటర్ ఉండొచ్చు మీ ఇంటి పక్కలో, లేదంటే ఒక చెరువు ఉండొచ్చు, బావి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఏదైనా వాటర్లో వేసేసాలి అంతే. లేదు గురు మా దగ్గర వాటర్ లేదు, బావి లేదు, ఏం లేదంటే తీసుకెళ్ళి మీరు ఫ్రెష్ ఫ్రెష్ చేసేసాలి. అందులో వేసేసి మీ మీద చెడు అని వెళ్ళిపోతే, ఏమైనా దిష్టి దోషం ఉన్నా, ఏదన్నా నకరాత్మక స్థితిలో ఉండడం, ఆ అమావాస్య రోజు శని భగవానుడు మన మీద కర్మంతా తొలగించడానికి వచ్చాడు కాబట్టి ఆ మొత్తం కర్మ పోవడానికి చిన్న కార్యక్రమాలు మొత్తం టోటల్ వెళ్ళిపోతుంది. మీరు అది చేయండి, మీరు విజయంగా ఉంటారు. ఓకే, తప్పకుండా గురుగారు చెప్పినట్ట ఈ రెమెడీస్ అన్ని చేసుకొని అందరూ శుభ ఫలితాలు పొందాలని. గురుగారు ధన్యవాదాలు గురుగారు.